రామచంద్రపురం నియోజకవర్గాన్ని కోనసీమ జిల్లా నుండి విడదీసి కాకినాడ జిల్లాలో విలీనం చేయాలనే డిమాండ్తో అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శన రాజగోపాల్ సెంటర్ నుండి మొదలై ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నాను చేపట్టారు. వరదలు, తుఫానుల వంటి విపత్తుల సమయంలో గోదావరి నది పొంగి రహదారులు మునిగిపోవడంతో రవాణా ఆగిపోతుందని, దీంతో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు కూడా వెళ్లలేని దుస్థితి ఏర్పడుతోందన్నారు. ఈ పోరాటం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేసే వరకు కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు ఆర్డీఓ అఖిలప్రియ, రామచంద్రపురం మండల పరిషత్ ఎంపీపీ అంబటి భవానీలకు వినతి పత్రాలు అందజేశారు. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో ఐక్యత అమలాపురం వద్దు, అమలాపురం వద్దు, అమలాపురం వద్దు, రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలపాలి, కలపాలి, రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి, కలపాలి, కలపాలి. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లా అమలాపురం వద్దు, అమలాపురం వద్దు, అమలాపురం వద్దు, అమలాపురం వద్దు, రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో ఏదైతే కొత్త జిల్లాలో ప్రతిపాదన వచ్చింది కాబట్టి ప్రభుత్వం కొత్త జిల్లాలో ప్రతిపాదన తీసుకొచ్చింది కాబట్టి రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గతంలో కాజులూరు మండలాన్ని మరి గతంలోనే కాకినాడ జిల్లాలో కలపడం జరిగింది. ఇప్పుడు ప్రజల నుంచి అభ్యర్థుల అర్జీలు ప్రభుత్వం సేకరిస్తూ ఉంది కాబట్టి మరి భౌగోళికంగా కాకినాడ అయితే మనకు దగ్గరగా ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ఆసుపత్రులు కానీ, విద్యా సంస్థలు కానీ అన్ని రకాలుగానే కూడా కాకినాడ అనుకూలంగా ఉంటుంది. గోదావరి అవతల ఉన్నటువంటి అమలాపురం చేరడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అదేవిధంగా సెంటిమెంటల్గా కూడా కాకినాడ అంటే మనలో ఒక అంతర్భాగం అని చెప్పేసి మన చిన్నతనం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా కాకినాడ మీదే ఒక సెంటిమెంట్ కూడా అలవాటైంది. కాబట్టి మీ మండలం తరఫున మీరు ఒక తీర్మానం చేసి మరి ప్రభుత్వానికి మీరు పంపిస్తారని చెప్పేసి ఈ రోజున నియోజకవర్గంలోని అన్ని పార్టీలు, అన్ని వర్గాలకు చెందినటువంటి ఒక జేఏసీకి ఏర్పడి మేము మీకు ఈ రోజున వినతి పత్రం ద్వారా మీరు ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఏదైతే ప్రభుత్వం అర్జీలను సేకరిస్తూ ఉందో మరి ఆ